హలో, నమస్తే, ఆదాబ్. నా వీడియోలకి మంచి స్పందన ఇస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఈరోజు లేట్ చేయకుండా ఆ టాపిక్లో వెళ్ళిపోదాం. మనం మిరప పంటలో ఎక్కువ సమస్యగా ఉండే చీడపీడల్లో వచ్చేటప్పటికి అతి ముఖ్యమైనవి మూడు. అందులో మొదటిది వచ్చేటప్పటికి నల్లి, రెండోది వచ్చేటప్పటికి తామర పురుగు, మూడోది వచ్చేది తెల్లదోమ. మనం ఈ వీడియోలో నల్లి, తామర పురుగులు వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా గుర్తుపెట్టాలి, వాటికి వాడే మందులు ఏమిటి, వాటి ధరలతో సహా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నల్లి గురించి మాట్లాడుకుంటే, వీటిని మైట్స్ అంటారు. ఇవి మొక్కలకు ఆశించినప్పుడు మొక్కలు ఇవి రసం పీల్చుతాయి. మొక్కల ఆకుల యొక్క రసాన్ని పీల్చడం వల్ల ఆకులు కింద వైపు ముడుచుకుంటాయి. మీరు ఎప్పుడైనా కానీ నల్లి మీ పంటలో సోకింది అని చెప్పి నిర్ధారణ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కను చూడగానే ఇవి ఆకులో రసాన్ని పీల్చగానే ఆకులు అనేవి కిందకి ముడుచుకుంటాయి. ఆకులు కిందకి ముడుచుకొని ఆకులు పెళుసుగా మారి విరిగేటట్టు ఉంటాయి. అంటే మెత్తగా లేకుండా ఆకులు అనేవి విరుగుతాయేమో మనం నొక్కితే అన్నట్టుగా మనకు కనిపిస్తాయి. ఈ ఆకులు కూడా మనకి బోర్లించిన పడవ, అంటే పడవని బోర్లిస్తే ఎలాగైతే ఉంటాయో మన మిరప చేను యొక్క ఆకులు కూడా అలా బోర్లించినట్టు ఉంటాయి. ఈ నల్లులు అనేవి ఆకులు రసం పీల్చగానే ఆకులు సన్నగా మారి పొడవుగా ముదురు ఆకుపచ్చ రంగులో మారిపోతాయి. మొక్క యొక్క పెరుగుదల దారుణంగా ఆగిపోయింది. చివరికి మొక్క చనిపోయే అవకాశం కూడా ఉంది. ఇవి నల్లి సోకినప్పుడు ఒక మిర్చి పొలంలో మనం సహజంగా చూసే లక్షణాలు. మనకి మామూలుగా మిర్చి పంటలో స్టార్టింగ్ నుంచే నల్లి ప్రభావం ఉండిద్ది. అయితే నల్లి ప్రభావం అనేది చిన్నగా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ చలికాలం అంటే ఈ జనవరి నెల వచ్చినప్పుడు మిరప పొలంలో అధికంగా డ్యామేజ్ చేసేది వచ్చేటప్పటికి ఎర్రనల్లి. దీన్ని ఎంత కంట్రోల్ చేయాలన్నా కానీ మనకి కంట్రోల్ అయ్యే అవకాశం తక్కువగా ఉండిద్ది. అందుకని ఎర్రనల్లిని వీలైనంత వరకు కంట్రోల్ చేయడానికి వాడే కొన్ని రకాల మందులు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం నెక్స్ట్ తామర పురుగు గురించి తెలుసుకుందాం. తామర పురుగుల వల్ల మొక్కలో ఏ లక్షణాలు కనిపిస్తాయి, వాటిని ఎలా గుర్తుపెట్టాలనేది మన ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తామర పురుగులు కూడా రసం పీల్చే పురుగులే. ఇవి కూడా ఆకుల్ని కింద భాగంలో రసం పీల్చుతాయి. ఇవి రసం పీల్చగానే ఆకులు అనేవి పై వైపుకు ముడుచుకుంటాయి. నల్లి అనేది రసం పీల్చగానే ఆకులు కింద వైపు ముడుచుకుంటాయి. తామర పురుగు రసం పీల్చగానే ఆకులు పై వైపుకి ముడుచుకుంటాయి. మనం ఈ విధంగా నల్లికి తామర పురుగుకి డిఫరెన్స్ తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే మీ పొలంలో ఆకులు అనేవి కింద వైపు ముడుచుకుంటే ఏమో నల్లి ఉన్నట్టు, పై వైపు ముడుచుకుంటే తామర పురుగు ప్రభావం ఉన్నట్టు. ఇంకా మనం తామర పురుగుల్ని ఆకు యొక్క కింద భాగాన చూడవచ్చు. మనం గుర్తుపెట్టేటట్టుకు చిన్న ఏమైనా కాగితం కానీ ఒక మొబైల్ కానీ తీసుకొని చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకుల కింద వైపు చెట్టు కదిలించినట్లయితే మనకి తామర పురుగు అనేవి కనిపిస్తాయి. ఇంకా ఆకులు రసం పీల్చగానే ఇవి ఆకుల్ని వెండి లేదా బ్రౌన్ కలర్లోకి మారుస్తాయి. బ్రౌన్ కలర్ మచ్చలు కానీ వెండి రంగులో ఉండే మచ్చలు కానీ మనకు ఆకుల మీద కనిపిస్తాయి. ఇంకా ఇవి ఆకులు పూలు మీద కూడా వీటి ఎఫెక్ట్ ఉండిద్ది, తామర పురుగుల ఎఫెక్ట్. ఇవి పూల యొక్క రసాన్ని కూడా తీసుకోవడం వల్ల పూలు అనేవి పెళుసు బారినట్టు ఉండి ఎక్కువ పూత కాత వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉండిద్ది. ఎప్పుడైతే మనకి ఒక పువ్వు అనేది కాయగా మారాలంటే పువ్వు అనేది వికసించాలి. పువ్వు వికసించినప్పుడే దాంట్లో ఉండే పుప్పొరి రేణువులు సహాయం ఎక్కువగా ఉండి వాటి కలయిక ఎక్కువ ఉండి అవి పిందగా మారి కాయగా అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ తామర పురుగు ప్రభావం అనేది పూత మీద ఉండిద్దో పువ్వు అనేది పూర్తిగా వికసించదు, కొంచెమే వికసించింది. దానివల్ల ఏంటంటే లోపల ఫలదీకరణం జరిగే అవకాశం తక్కువగా ఉండి అవి రాలిపోతాయి. దానివల్ల ఏంటంటే పూత కాత వచ్చినా కానీ మనకి తగిన దిగుబడి రాదు. మనకి ఎక్కువ పూత వచ్చినా కానీ తగిన దిగుబడి రాకుండా ఉండడానికి తామర పురుగులు అనేవి ఎక్కువ దారుణంగా మనకి నాశనం చేస్తాయి. మనం చూసినట్లయితే కాయలు పూతలుగా కూడా రావు. ఇంకా చిన్నపాటి కాయల్లో కూడా చిన్న పిందెలు వచ్చినా కానీ వాటిని ఇవి తింటాయి. చిన్న పిందెలు ఉంటాయి కదా, వాటిని తిని దాని మీద చిన్న మచ్చలు కూడా వేస్తాయి. మన మిరప చేనులో చూసినప్పుడు ఏమైతే కాయ వస్తున్నా కానీ దాని మీద చిన్న మచ్చలు ఉంటాయి, బ్రౌన్ కలర్ మచ్చలు వస్తాయి. అంటే ఈ తామర పురుగులు అనేవి వాటిని చిన్నగా తింటాయి కాబట్టి. ఇంకా తామర పురుగుల్లో మనకి ఎక్కువ నష్టపరిచే తామర పురుగులు వచ్చేటప్పుడు నల్ల తామర. నల్ల తామరల్ని మనం డైరెక్ట్ గానే చూడవచ్చు. పూలు
డైరెక్ట్గా మన మిర్చి పంటలో ఉండే పూలు కొంచెం ఇలా పైకి లేపి చూసినట్లయితే పూల్లోనే తిరుగుతూ ఉంటాయి నల్ల తామరలు. ఈ విధంగా నల్ల తామరలు ఉన్నాయో లేవో మనం పసిగట్టవచ్చు. ఈ నల్లి తామర ఇవి రెండింటిని వీలైనంత వరకు మనం కంట్రోల్ చేసినట్లయితే వీటి ప్రభావం మన మొక్క మిర్చి పంట మీద ఉండకుండా మనకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అయితే సహజంగా తామర నల్లులు అనేవి మన మిర్చి పొలం స్టార్టింగ్ నుంచే మన పంటల మీద ఆశిస్తాయి. అయితే వాటి కంట్రోలింగ్ అనేది అప్పుడు బాగానే ఉండిద్ది. అయితే ఈ టెంపరేచర్ జనవరి నెలలో వచ్చే టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల ఏమైంది అంటే తామర పురుగులు ఇంకా నల్లిల ప్రభావం ఎక్కువగా ఉండి ఎర్ర నల్లులు ఇంకా నల్ల తామర ఈ రెండు కూడా మిరప పంటలో సోకి మనకి ఎక్కువ నష్టం కలిగించే అవకాశం ఎక్కువగా ఉండిద్ది. అయితే మనకి సహజంగా మనం మార్కెట్లో దొరికే కొన్ని రకాల నల్లి తామర మందులు వీటి నిర్మూలనకు వాడే కొన్ని రకాల మందులు మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అవి అసలు ఏంటి, తామర పురుగుల్ని ఏ మందులు ఏ విధంగా తగ్గిస్తాయి, ఏ మందులు అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి అతి తక్కువ రేట్లో నల్లి ప్రభావం తగ్గించడానికి మన తక్కువ రేట్లో ఉన్న మందు వచ్చేటప్పటికి ఓమైట్. మనకి ఓమైట్ అనేది ధనుకా వారిది. దీనిలో ప్రొపరిగేట్ 57% ఈసీ ఉండిద్ది. ఈ ఓమైట్ అనే దాన్ని మనం ఒక ఎకరాకు వచ్చేటప్పటికి 250 నుంచి 300 ml వరకు వాడుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేటప్పుడు మార్కెట్లో 250 నుంచి 300 రూపాయల వరకు దీని కాస్ట్ పలుకుతుండిద్ది. ఈ ఓమైట్ అనేది మనకి నల్లి సమస్యని కంట్రోల్ చేయడానికి మనం మిరప పంటలో స్ప్రే చేస్తూ ఉంటాం. ఇంకా రెండో మందు వచ్చేటప్పటికి కొంచెం తక్కువ కాస్ట్లో రెండో మందు వచ్చేటప్పటికి పాస్మిట్, పిఐ కంపెనీ వారి పాస్మిట్. ఇందులో ఇథియాన్ 50% ఈసీ ఉండిద్ది. ఇది తామర పురుగు ఇంకా నల్లి ఇంకా కొన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసిద్ది. దీని కాస్ట్ మార్కెట్లో వచ్చేటప్పటికి 400 రూపాయల వరకు ఒక 500 ml, ఒక ఎకరానికి 500 ml వరకు వాడుకోవచ్చు. దీని మార్కెట్లో 400 రూపాయల వరకు 500 ml ఉంది. కీఫన్ అనే మందు ఇది కూడా పిఐ వారి కంపెనీది. మనకి కీఫన్లో టోల్ఫెన్ పైరైడ్ 15% ఉండిద్ది. 15% ఈసీ కాంబినేషన్లో ఉండిద్ది. అయితే ఇది మార్కెట్లో వచ్చేటప్పటికి ఒక ఎకరానికి వచ్చేటప్పటికి 300 ml వరకు వాడుకోవచ్చు. ఇది మార్కెట్లో 300 ml వచ్చేటప్పటికి 250 నుంచి 500 వరకు ఉంది. ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి మార్షల్. ఈ మార్షల్ అనేది ఎఫ్ఎంసి వారిది. ఇందులో కార్బో సల్ఫాన్ 25% ఈసీ ఫార్మేట్లో ఉండిద్ది. ఇది అన్ని రకాల రసం పీల్చే పురుగుల నుంచి మనకి మిర్చి పంటని రక్షించడానికి అవకాశం ఉంది. దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఒక 500 ml వరకు వాడుకోవచ్చు. ఒక 500 ml వచ్చేటప్పటికి 600 వరకు మార్కెట్లో ఉంది. మన తర్వాత చెప్పుకునే మందు వచ్చేటప్పటికి అబాసిన్ అనేది క్రిస్టల్ కంపెనీ వాళ్ళది. ఇందులో అవమాక్టిన్ 1.9% ఈసీ ఉండిద్ది. ఇది మిర్చి పంటలో ఆశించే నల్లిని ఎక్కువ నివారణ చేసేందుకు మిరప పంటలు అందరూ వాడుతుంటారు. దీన్ని ఒక ఎకరాకు వచ్చేటప్పటికి 100 ml నుంచి 180 ml వరకు వాడుకోవచ్చు. ఇది 100 ml వచ్చేటప్పటికి 650 రూపాయలు పడుతుంది మార్కెట్లో. దీన్ని నల్లి నివారణకి మనం మిర్చి పంటలు వాడుకోవచ్చు. మనం చెప్పుకునే మందు వచ్చేటప్పటికి ఊపిరి. ఈ ఊపిరి అనేది ఇండోఫిల్ కంపెనీ వారిది. ఇందులో డయాఫాంథ్రిన్ 40.1%, ఎస్టోమిప్రైడ్ 3.9% WP%లో ఉండిద్ది. ఇది ఒక ఎకరానికి వచ్చేటప్పటికి 250 గ్రామ్స్ వరకు వాడుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేటప్పటికి మార్కెట్లో 850 రూపాయల వరకు ఉంది. ఇంకా తర్వాత మనం చెప్పుకునే మందు వచ్చేటప్పటికి ఒబెరాన్ అనేది బేయర్ కంపెనీ వారిది. ఈ ఒబెరాన్లో స్పైరోమెసిఫెన్ 22.9% ఎస్సీ ఫార్మేట్లో ఉండిద్ది. ఈ ఒబెరాన్ని మనం ఒక ఎకరాకు వచ్చేటప్పటికి 250 ml నుంచి 300 ml వరకు వాడుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 1200 రూపాయల వరకు మన మార్కెట్లో పడికిద్ది. ఇంకా తర్వాత మనం చెప్పుకునే మందు వచ్చేటప్పటికి సీజ్మైట్ అనేది ఇండోఫైల్ కంపెనీ వారిది. ఇందులో ప్రాపర్గైట్ 42%,
హెగ్జిథయాజోక్స్ 2% ఈసీ ఫార్మేట్లో ఉంటాయి. ఇది కూడా ఎర్రనల్లి కంట్రోల్ చేయడంలో, ఇంకా ఎల్లో మైట్ పసుపచ్చ నల్లి కంట్రోల్ చేయడంలో ఎక్కువ ఉపయోగపడిద్ది. దీన్ని ఒక ఎకరాకు వచ్చేటప్పటికి 400 నుంచి 500 ml వరకు వాడుకోవచ్చు. ఇది మార్కెట్లో 1250 రూపాయల వరకు ధర పలుకుతుంది. తర్వాత మనం చెప్పుకునే మందు వచ్చేటప్పటికి జంప్ అనేది బేర్ కంపెనీ వారిది. ఇందులో ఫిప్రోనిల్ అనేది 80% WG ఫార్మేట్లో ఉండిద్ది. ఇంకా మన జంప్ అనేది ఫిప్రోనిల్ కండిషన్లో ఉంది కాబట్టి ఫిప్రోనిల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా రసం పీల్చే పురుగులు, ఎక్కువగా తామర పురుగు మీద ఎక్కువ నివారణ ఉండిద్ది. అందుకని ఫిప్రోనిల్ ప్రోడక్ట్ ఉన్న ప్రతిదీ కూడా, అంటే జంప్ కానీ రీజెంట్ కానీ ఇవేమైనా కానీ మనం తామర పురుగు కంట్రోల్కి పొలాల్లో స్ప్రే చేస్తూ ఉండొచ్చు. జంపుని మనం ఒక ఎకరాకు వచ్చేటప్పటికి 40 గ్రామ్స్ వాడతాం. ఇది 40 గ్రామ్స్ ఒక ఎకరానికి వచ్చేటప్పటికి 850 రూపాయల వరకు మార్కెట్లో ధర పలుకుతుంది. తర్వాత మనం చెప్పుకునే మందు వచ్చేటప్పటికి ఎలక్టో అనేది ఇండోఫిల్ వారిది. ఇందులో బ్రొఫ్లైనైలైడ్ అనేది 20% SC ఫార్మేట్లో ఉండడం వల్ల ఇది రసం పీల్చే పురుగుల మీద ఎక్కువ ఎఫెక్ట్గా పనిచేసిద్ది. దీన్ని ఒక ఎకరాకు వచ్చేటప్పటికి 50 ml వరకు వాడుకోవచ్చు. 50 ml అనేది ఒక ఎకరాలో 1800 రూపాయల వరకు మార్కెట్లో పలుకుతుంది. దీన్ని మనం మొక్కల్లో స్ప్రే చేయడం వల్ల నల్లి ఇంకా తామర పురుగు నివారణలో బాగా పనిచేసిద్ది. తర్వాత చెప్పుకునే మందు వచ్చేటప్పటికి బ్రొఫ్రియా అనేది పిఐ కంపెనీ వారిది. ఇందులో బ్రొఫ్లైనలైడ్ 20% SC ఉండిద్ది. సేమ్ ఇది కూడా ఎలక్ట్రో టెక్నికలే, రెండిట్లో కూడా సేమ్ పర్సెంటేజ్ ఉండిద్ది. అయితే దాంట్లో ఉండే సాల్వెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఇది ఒక ఎకరానికి వచ్చేటప్పటికి 50 ml వాడతారు. దీని కాస్ట్ వచ్చేటప్పటికి మార్కెట్లో 1750 వరకు ఉంది. ఇది కూడా నల్ల తామర మీద ఎక్కువ ఎఫెక్ట్గా పనిచేసిద్ది అని చెప్పుకుంటారు. దీన్ని కూడా రైతు సోదరులు వాడవచ్చు. తర్వాత మనం చెప్పుకునే మందు వచ్చేటప్పటికి ఎక్స్బోనస్. ఇది కూడా సేమ్ ఎలక్టో, బ్రొఫ్రియా వీటిలాగే ఇందులో కూడా బ్రొఫ్లైనలైడ్ 300 g/L పర్సెంటేజ్ SC ఫార్మేట్లో ఉండిద్ది. ఇది BASF వారిది. ఇది ఒక ఎకరానికి వచ్చేటప్పటికి 34 ml వరకు వాడుకోవచ్చు. ఇది ఒక ఎకరానికి వచ్చేటప్పటికి కాస్ట్ వచ్చేటప్పటికి 1800 రూపాయల వరకు పడుతుంది. ఇది కూడా రైతులు నల్లి నివారణ, తామర పురుగు నివారణ కోసం పంటల్లో స్ప్రే చేయొచ్చు. ఇంకా ఇంకో మందు వచ్చేటప్పటికి లేటెస్ట్గా వచ్చిన గోద్రేజ్ కంపెనీ వారి గ్రాసియా. ఇందులో ఫ్లగ్జానేటమైడ్ 10% EC ఫార్మేట్లో ఉండిద్ది. ఇది నల్లి, తామర పురుగు నివారణలో, రసం పీల్చే పురుగుల నివారణలో ఎక్కువ సహాయపడిద్ది. దీన్ని ఒక ఎకరాకు వచ్చేటప్పటికి 160 ml వరకు వాడుకోవచ్చు. మన మార్కెట్లో 160 ml గ్రాసియా రేట్ వచ్చేటప్పటికి 2000 రూపాయల వరకు పలుకుతుంది. నెక్స్ట్ మనం చెప్పుకునే మందు వచ్చేటప్పటికి సిమోడిస్. ఇది సింజెంటా వారిది. ఇందులో ఐసోసైక్లోసిరాన్ 9.2% DC ఫార్మేట్లో ఉండిద్ది. దీన్ని ఒక ఎకరాకు వచ్చేటప్పటికి 250 ml వరకు వాడుకోవచ్చు. ఈ 250 ml సిమోడిస్ అనేది మార్కెట్లో 2100 రూపాయల ధర పలుకుతుంది. దీన్ని రైతులు మిర్చి పొలంలో నల్లి నివారణ, తామర పురుగు నివారణకి వాడుకోవచ్చు. ఇంకా మనం తర్వాత చెప్పుకునే మందు వచ్చేటప్పటికి డిలిగేట్ అనేది డ్యూ అగ్రోసైన్స్ వారిది. ఇందులో స్పినోటోరామ్ అనేది 11.7% SC ఫార్మేట్లో ఉండిద్ది. ఇది కూడా మొక్కలో నల్లి, తామర పురుగు నివారణలో ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేసిద్ది. ఇది దీంట్లో ఉండే ఈ సాల్వెంట్ వల్ల ఇది మొక్కల్లో చొచ్చుకుపోయి ఎక్కువ రోజులు దీని ప్రభావం ఉండేటట్టు మొక్కలు ఉపయోగపడిద్ది.
ఈ డిలికేట్ మందుని ఒక ఎకరానికి వచ్చేటప్పటికి 180 ml వరకు వాడుకోవచ్చు. ఈ మందు మార్కెట్లో 180 ml వచ్చేటప్పటికి 2150 వరకు ధర పలుకుతుంది. ఇప్పుడు దీన్ని నల్లి నివారణ, తామర పురుగు నివారణ కోసం మొక్కల మీద స్ప్రే చేయొచ్చు రైతులు. ఈ విధంగా మనం మందులు అనేవి రేట్ల వైజ్గా, ధరల వైజ్గా మనకున్న నల్లి నివారణ చేయడానికి మిర్చి పొలంలో ఈ మందుల్ని మనం స్ప్రే చేసుకుంటూ ఉండొచ్చు. అయితే వాళ్ళ ప్రదేశాల బట్టి ఇప్పుడు చెప్పిన మందులు అనేవి ఆ ప్రదేశంలో రేట్లు బట్టి ధరలు మారుతూ ఉండొచ్చు అనేది నేనున్న ప్లేస్లో వీటి రేట్లు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఈ మందులు అనేవి మనం నల్లి అనేది తక్కువ పర్సెంట్, అంటే అంత ఉధృతి లేని సమయంలో ఇవి ఇండివిజువల్గా మనం వాడుకోవచ్చు. అంటే పూత మందులతో కలిపి, లేదా కొన్ని రకాల తెగులు మందులతో కలిపి ఇవి సపరేట్గా స్ప్రే చేసినట్లయితే మిరప పొలంలో నల్లి, తామర పురుగు అనే సమస్య అనేది ఉధృతి కొంచెం తగ్గే అవకాశం ఉంది. అయితే మనం నల్లి, తామర పురుగులు అనేవి మిర్చి పొలంలో ఎక్కువ ఉధృతి, అంటే ఆల్మోస్ట్ కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది అనే టైంలో ఈ మందుల్ని మనం సపరేట్గా కాకుండా కాంబినేషన్లుగా మనం స్ప్రే చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఈ నల్లి తీవ్రతని, తామర పురుగు తీవ్రతని కంట్రోల్ చేయగలం. మనం ఈ తామర పురుగు, నల్లి తీవ్రతల్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు చెప్పిన ఈ మందులు ఏ కాంబినేషన్లో ఎలా వాడితే మనకి ఎక్కువ రిజల్ట్ అనేది మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అయితే ప్రజెంట్ మీకు నల్లి, తామర పురుగు ఎలా గుర్తించాలి, వాటికి కావాల్సిన మందులు ఏంటి అని చెప్పి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియో తొందరగానే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే మీరు ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కినట్లయితే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చింది. బాయ్ ఎవ్రీవన్.